నమస్తే అండ్ ఇక్కడ అందరికీ వెల్కమ్ రా. ఇక్కడ ఈరోజు బ్రిలియంట్ స్కూల్ అంటే బ్రిలియంట్ కిడ్స్ స్కూల్ అనుకోవచ్చు. దాని తర్వాత మేము స్కూల్ మాత్రమే అని ఎందుకు రాశారు అన్న దానికి చెప్తాను. బ్రిలియంట్ స్కూల్ అనేది ఒక కిడ్స్ మాత్రమే కాదు, అప్ టు 10th, దాని తర్వాత ఇంటర్, దాని తర్వాత ఇంకా అనేక విషయాలకి మార్గదర్శకం చేయాలనేది భాగ్యలక్ష్మి గారి కోరిక. సో జ్ఞానం అనేది ఒకరి సొంతం కాదు, జ్ఞానజ్యోతులు ఎన్ని విధాలుగా వెలుగుతాయి, ప్రపంచము అంతా తేజవంతమవుతుంది ఆ వెలుగులో. తర్వాత అందరూ కూడా ఆ వెలుగుబాటులో ముందుకు వెళ్తారు. సో రేపటి పౌరులు అనేవాళ్ళు ఈరోజు మన పిల్లలు, ఈరోజు అయితే అంటే స్వచ్ఛమైన పిల్లలు వీళ్ళందరూ కూడా. వీళ్ళది ఎంత స్వచ్ఛం అంటే ఈ భూమి ఎంత స్వచ్ఛతగా, ఎట్లాంటి ఆశ కానీ లేకపోతే ఎట్లాంటి స్వార్థం అనేది లేకుండా అన్నిటినీ తన హక్కున చేర్చుకుంటుంటే పిల్లల మనసు కూడా అంతే ఉంటుంది. అందుకే అంటారు పిల్లలు భగవంతుడి స్వరూపం అనేసి. సో అట్లాంటి పిల్లలందరూ రేపు ఇక్కడ రాబోతున్నారు, ఆడబోతున్నారు, పాడబోతున్నారు. దాని తర్వాత ఇంకోటి వండర్ కిడ్స్ని చూసిన ఈరోజు. నేను కూడా ట్విన్స్ అమ్మాయిని. సో మీ అందరిని చూస్తే నా బాల్యం అంటే నేను ఎప్పటికీ చిన్నపిల్ల మనస్తత్వం ఉన్నప్పుడే మన ప్రపంచాన్ని చాలా గొప్పగా ప్రేమిస్తాను, ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం. ఇంకొకటి మనం ఎప్పుడూ నిత్య విద్యార్థినిగా ఉండాలి, ప్రతి ఒక్కరితో ఒకటి నేర్చుకుంటేనే రేపు మనము ముందుకెళ్తుంటాం. అంటే మనము మన జీవిత కాల పర్యంతం కూడా నేర్చుకుంటూ ఉండాలి. దానికోసము భాగ్యలక్ష్మి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. పిలవంగానే రావడం అనేది మీకు ఎప్పుడు చేస్తుంటా. దీని తర్వాత మీరు అనేక కార్యక్రమాలు రూపకల్పన చెప్తున్నాను అనమాట. ఇప్పటి వరకు మా మేడం వస్తారు, మేడం అనేకంటే మీరు ఒక సహోదరిగా అనుకోవడం మేలు, మీ సోదరిగా అనుకోవడం మేలు, మీ కుటుంబ సభ్యురాలుగా అనుకోవడము అది ఇంకా మంచిది. దాని తర్వాత ఇది ఒక కార్యక్రమమే కాదు, మన మహిళల సంక్షేమ కార్యక్రమాలు కానీ, కాలనీ సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆ తర్వాత చాలామంది చదువుకొని ఆగిపోయి ఉంటారు, మేము ఏం చేయలేకపోతున్నాము, ఇంట్లో ఉన్నాము, మా ఈ అంట్లు తోవడము, బట్టలు ఉతకడం ఇంతే నా జీవితం అని అనుకుంటాం. ఆ వీడియోలో ఉంటుంది, నేను ఇక్కడే డిస్ప్లే చేస్తాను, మీరు అదొక్కసారి చూడండి. అట్లా చిన్న ఇది 8 జరిగిన నేను ఈరోజు ఒక భారత భూగొన్నెల శాఖకి డైరెక్టర్గా పనిచేసే దానికి ఎదగడం వెనక నిత్య విద్యార్థిగా ఉండడము, ఏదో ఒకటి చేయాలని తపన. సమాజం అంతా నాది, ఈ ప్రపంచం అంతా నాది, అది ఇప్పుడు పచ్చగా ఉండాలి, ఆ పచ్చదనంలో నేను కూడా ఉండాలి మీ అందరితో పాటు. క్లాప్స్. మేడం గారు మాట్లాడారు, అదే అంతే చూడండి.